Hi, this is Roja. Welcome to Weekend Guest. DSP. ఈ మూడు అక్షరాల్లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఆ పేరు వింటే చాలు ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇంకా ఆయన పాట అందుకున్నాడంటే బాడీలో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ దేవి శ్రీ ప్రసాద్. హాయ్ దేవి గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్. సో కమింగ్ టు పులి. సో తమిళ్లో ఆడియో లాంచ్ చేశారు, సూపర్ హిట్, సూపర్ సక్సెస్ అని వస్తుంది. సో ఎలా ఉంది తెలుగులో రెస్పాన్స్? ఎలా ఉంది? తెలుగులో కూడా చాలా బాగుందండి. అంటే యాక్చువల్గా ఈ పులి అనే సినిమా ఒక లాంగ్వేజ్కి సంబంధించి మాత్రమే కాదు, ఎందుకంటే ఇట్స్ అ ఫ్యాంటసీ. ఇట్స్ లైక్ ఏ ఫెయిరీ టైల్. ఫెయిరీ టైల్స్ అంటే చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళకి అందరికీ నచ్చుద్ది. ఏ లాంగ్వేజ్లో వచ్చినా కూడా చూడాలనుకుంటాం. అలా ఈ పులి అనే సినిమా ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్, లాట్ ఆఫ్ లైక్ బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ ఫెంటాస్టిక్ గ్రాఫిక్స్, అండ్ దాని తర్వాత యాక్షన్ ఎపిసోడ్ సీక్వెన్సెస్, చాలా గ్రాండియర్ అనమాట. అండ్ ఫస్ట్ టైం ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, అంటే శ్రీదేవి గారు ఈజ్ యాక్టింగ్ ఆఫ్టర్ 25 years ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్, అండ్ దెన్ విజయ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ సౌత్. సో విజయ్, దెన్ శ్రీదేవి గారు, దెన్ శృతి హాసన్, హన్సిక, దెన్ కన్నడ సూపర్ స్టార్ సుదీప్ గారు. సో ఆల్ దీస్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఫర్ వన్ ఫిల్మ్ ఈజ్ లైక్ ఐ థింక్ వెరీ రేర్. అది చాలా. సో అలాంటి ఒక సినిమాకి నేను మ్యూజిక్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ భారీ సినిమా అన్నది మాత్రం కాకుండా చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఇది. బట్ పీరియడ్ ఫిల్మ్ అని మళ్ళీ ఏదో ఒక పీరియడ్లో జరిగిన కథ అని కాదు. ఇట్స్ టోటలీ లైక్ ఐ సెడ్, ఇట్స్ టోటలీ ఫ్యాంటసీ. సో ఇమాజినేషన్ ఇంకా హద్దులు లేవు అన్నమాట. సోషియో ఫ్యాంటసీ, యాజ్ యూ సెడ్, పీరియాడికల్ డ్రామా, ఇలాంటివి చేసేటప్పుడు మ్యూజిక్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలేమో మీరు. యాక్చువల్గా ఇప్పుడు పీరియాడిక్ ఫిల్మ్ అనుకోండి, ఒక పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నామంటే అందులో ఆ పీరియడ్ ఏ పీరియడ్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ మ్యూజిక్ చేసేటప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజుల కాలం సినిమా అనుకోండి, కింగ్స్ రూలింగ్ సోల్జర్స్, ఇలాంటి ఒక నిజంగా జరిగిన కథ అంటే దానికి ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. లేదా ఒక 50 సంవత్సరాల క్రితమో, లేదా ఒక 60-70 years బ్యాక్ అంటే దానికి ఒక కైండ్ ఆఫ్ అప్పుడు ఫ్లేవర్ ఏంటి, అప్పుడు డ్రెస్సింగ్ ఏంటి, దానికి సంబంధించిన మ్యూజిక్ ఎలా ఉంటే బాగుంటుంది. ఇది పులి అని వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ టోటలీ లైక్ మోర్ లైక్ ఎ ఫెయిరీ టైల్, లైక్ ఎ సెడ్, ఫ్యాంటసీ కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఇమాజినేషన్. సో ఐ ట్రై టు క్రియేట్, అది ఏ పీరియడ్కి కన్ఫైన్ రెస్ట్రిక్ట్ అయ్యేలాంటి మ్యూజిక్ కాదన్నమాట. ఐ వాంట్ ఇమాజిన్ ఏ సౌండ్, వాట్ యు కాల్, ఒక ట్రాన్స్లోకి వెళ్ళేలాంటి ఫీల్ రావాలి. సో దానికి యూస్ చేసిన వాయిసెస్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మ్యూజిక్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాడిన మ్యూజిక్ కానీ, అండ్ ఆల్ దట్. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ ఒక పెద్ద స్టార్ లైక్ విజయ్ లాంటి స్టార్ చేయటం అది ఇంకా చాలా రేర్. సో ఇందులో అదొక చిన్న ఛాలెంజ్ అప్పుడు మ్యూజిక్ సిస్టమ్ అంటే ఏంటంటే టోటల్గా ఏదో మనం పీరియడ్ సినిమా చేస్తామని చెప్పేసి మొత్తం అంతా ఒక టైంకి సంబంధించి చేసేసి ఆడియో వింటున్నప్పుడు ఏదో విచిత్రంగా ఉంది కానీ సినిమా చూస్తున్నప్పుడు అర్థం ఉంది అని ఉంటాయి కొన్ని. అలా ఉండకూడదు మళ్ళీ నాది. అంటే సినిమా చూస్తున్నప్పుడు నేను చేసే మ్యూజిక్ అంతా సినిమాకి మ్యాచ్ అవ్వాలి, బాగుండాలి. బట్ సినిమా చూడకుండా ఆడియో రిలీజ్ అయిన వెంటనే వినే ఆడియన్స్కి ఇట్ షుడ్ కనెక్ట్ దట్ ఇది ఒక పెద్ద హీరో సినిమాను, లేదా ఒక ఇప్పుడున్న ట్రెండ్కి ఆడియన్స్ సినిమాతో సంబంధం లేకుండా ఆడియోని ఎంజాయ్ చేయాలి. లైక్ ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఉండొచ్చు, లేదా జనరల్గా నా మ్యూజిక్ వినే ఫ్యాన్స్ ఉండొచ్చు, అలా మాట. సో జనరల్గా అసలు మామూలుగా మ్యూజిక్ లవర్స్ ఉండొచ్చు. సో వాళ్ళు విన్న మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. సో ఐ వాంటెడ్ ద మ్యూజిక్ టు ఫిట్ ఇన్ టు దిస్ ఫిట్ ఇన్ టు దిస్ టైమ్ పీరియడ్, అండ్ అట్ ది సేమ్ టైమ్ వెన్ యూర్ వాచింగ్ ద ఫిల్మ్ ఆ టైం పీరియడ్ కూడా అది బాగుంది. సో ఇది డబుల్ ఓకే 2 dimensions ఉండాలన్నమాట మ్యూజిక్లో. రైట్. స్టార్స్కి చేసేటప్పుడు వాళ్ళ ఇమేజ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ బీట్, రిథమ్, మ్యూజిక్, ఓవరాల్గా మ్యూజిక్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇంకా కాన్షియస్గా, కాషన్గా ఉండాలేమో. అంటే ఒక రకంగా కరెక్ట్ అండి. ఒక రకంగా ఏంటంటే యాక్చువల్గా నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. ఒక యాక్టర్ ఒక సినిమాలో ఉంటున్నారంటే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఉందనుకోండి, యాక్చువల్గా మ్యూజిక్ కానీ, దానికి చేసే ఫైట్స్ కానీ, దానికి చేసే డాన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ జనరల్గా స్క్రిప్ట్కి అకార్డింగ్గా వెళ్తుంటుంది. ఫస్ట్ యాటిట్యూడ్, ఫస్ట్ ఏంటి ఈ స్క్రిప్ట్కి ఎలాంటి మ్యూజిక్ కావాలి, ఎలాంటి డాన్సెస్ కావాలి, ఎలాంటి ఫైట్స్ కావాలని. సో ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ వచ్చి ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బ్లెండెడ్ టు ద హీరోస్ ఫ్లేవర్. సో ఆటోమేటిక్గా స్క్రిప్ట్ ఆల్రెడీ హీరోకి బ్లెండ్ అయి ఉంటుంది. సో మనం స్క్రిప్ట్కి బ్లెండ్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా హీరో కనెక్ట్ అయిపోతుంది. అది కాక అఫ్ కోర్స్ సిన్స్ ఐ నో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, అండ్ వాళ్ళ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ సినిమాకి ఏం కావాలో మ్యూజిక్ కంపోజ్ చేసిన తర్వాత దానిలో యాడ్ ఎలిమెంట్స్ లైక్ ఇప్పుడు విజయ్ ఈజ్ అ డాన్సింగ్ హీరో, ఇట్స్ డాన్స్ స్టార్. సో కొంచెం రిథమ్స్ ఎక్కువ ఉంటాయి,
డాన్స్ చేయడానికి బాగుంటుంది, పీపుల్ విల్ ఎంజాయ్ టు వాచ్ హిమ్ డాన్సింగ్. అలా ఇంకో హీరోకి అనేది ఒక స్టైల్ ఉండొచ్చు. సో ఈ హీరోకి వాక్ చేసినప్పుడు బాగుంటుంది, లేదా ఇలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది. సో అలాంటప్పుడు ఓవర్గా రిథమ్స్ కాకుండా ఆ స్టైల్కి తగ్గట్టే ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, వచ్చిన వెంటనే దిల్ బి వెయిటింగ్ ఏం చేస్తారు ఆ వాక్లో వచ్చినప్పటికే స్టార్ట్ అయిపోయి సో టామ్ ప్యామ్ పామ్ ప్యామ్ ఒక గ్రాండియర్. సో అలా మాట. సో ఎన్టీఆర్ చేస్తున్నప్పుడు ఒకలాగా, అల్లు అర్జున్ చేస్తున్నప్పుడు ఒకలా, అంటే ఐ ట్రై టు బ్లెండ్. ఫస్ట్ మ్యూజిక్ వచ్చి స్క్రిప్ట్కి తగ్గట్టు ఉంటుంది, దాని తర్వాత వాట్ లైక్ అండ్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమంత్రి చేసినప్పుడు మహేష్ బాబు గారికి ఒక స్టైల్ ఉంటుంది. సో హీస్ ఎ స్టార్ హూ కెన్ బ్లెండ్ టు రొమాన్స్ అండ్ టు యాక్షన్ and to western style, and so adoku blend ala mata. So since we know each and every body language and that will help me to వాళ్ళని అడోర్ చేస్తూ ఒక చిన్న ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు అది డెఫినెట్లీ చాలా బాగుంటుంది, అండ్ ఫ్యాన్స్ విల్ ఆల్సో లవ్ దట్. సో మీకు ఫేవరెట్ హీరో అంటే తమిళ అండ్ తెలుగులో ఎవరు చెప్తారు దేవి గారు? See, నాకు ఆల్వేస్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. సో బికాస్ ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ డాన్స్. సో ఆయన డాన్సెస్ చూస్తూ పెరిగాను నేను. సో డాన్స్ అంటే ఐ థింక్ చిరంజీవి గారు ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1 ఇన్ డాన్స్, అందులో అసలు డౌటే లేదు. ఇప్పటికీ కూడా ఆయన డాన్స్ చేశారంటే ఆ స్టైలే వేరు. అండ్ సో ఐ రియలీ అడోర్ హిమ్. సో ఆ 150th మూవీ చిరంజీవి గారు ముందుకు వస్తూ ఉన్నారు మనందరికీ, మరి ఆ డాన్స్కి మీ బీట్ తోడైతే ఇంకా బాగుంటుందేమో. సో అలాంటి అవకాశం వస్తే ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టోరీ అండి. అండ్ ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు అంటే ఇంకా స్టోరీకి సంబంధం లేకుండా అనుకుంటూ ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ ఇది ఉంటుంది. ఇప్పటికీ ఆయన అంటుంటారు, నువ్వే ముహూర్తం చేసావు కానీ శంకర్ దాదా హూ అనేది అది నాకు ఇంకా ఒక వాట్ యు కాల్ ఒక చాంటింగ్, ఒక ట్యాగ్ లైన్లో అయిపోయింది. ఇప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ హూ అని మెగాస్టార్ హూ అన్నారు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అంటే ఒక ఫెనామినన్ ఆయన, ఈజ్ అన్ అన్బీటబుల్ ఫెనామినన్. అటువంటి ఒక ఫెనామినన్కి ఫైనల్గా నా మ్యూజిక్ వచ్చి ఆయనకి ఒక సిగ్నేచర్గా సెట్ అవడం అనేది ఇన్ని 100 సినిమాలు ఆయన చేసిన తర్వాత, ఐ మీన్ లైక్ సో మెనీ బ్లాక్ బస్టర్స్, సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత నా మ్యూజిక్ ఆయనకి ట్యాగ్ లైన్గా సెట్ అవ్వడం, ఒక థీమ్ అంటే ఒక సిగ్నేచర్గా సెట్ అవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ మై లక్. సో తమిళ్లో ఎవరు? ఐ లవ్ కమల్ హాసన్ గారు అండ్ రజనీ ఆఫ్ కోర్స్. రజనీకాంత్ గారికి ఒక్కళ్ళకే మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయలేదనే ఒక వెళుతున్నట్టుంది. యాక్చువల్గా నిజంగా చూస్తే ఐ థింక్ నేను ఐఎమ్ ద ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ హూ హ్యాడ్ ద లక్ టు వర్క్ విత్ యూనో ఆల్ ది బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ బోత్ తెలుగు అండ్ తమిళ్. చూసుకునే రజనీకాంత్ గారు తప్ప మిగతా అందరికీ నేను వచ్చింది, ఇంక్లూడింగ్ కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు అండ్ ఎవ్రీబడి, ఆల్ ద యంగ్స్టర్స్. అండ్ అక్కడ కూడా విజయ్, విక్రమ్, సూర్య, ఎవ్రీవన్, జయం రవి, అలా పెద్ద స్టార్స్, యంగ్ స్టార్స్ అందరికీ వర్క్ చేశాను ఎక్సెప్ట్ రజనీకాంత్ గారు. అండ్ హిందీలో అయితే ఐ వర్క్ విత్ సల్మాన్ ఖాన్ గారు ఆల్సో. సో ఐ థింక్ వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్కి చిన్న ఇది లేదనుకుంటా. సో ఐఎమ్ ఆల్వేస్ నేను అండ్ ఇది కూడా నాకు ఎవరు చెప్పిన అవును కదా అని ఇట్ రియలీ థ్రిల్స్ మీ. సో వర్క్ చేసేప్పుడు నాకు కూడా తెలియలా, యూనో జస్ట్ అండ్ అపార్ట్ వర్క్ చేయడం మాత్రం కాకుండా ఐ హ్యావ్ హిట్స్ విత్ ఆల్ ది స్టార్స్. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్వేస్ ఫర్ గివింగ్, నన్ను నమ్మి అన్ని పెద్ద పెద్ద మంచి మంచి సినిమాలు నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక డైరెక్టర్ దేవితో వర్క్ చేస్తే బాండేజ్ అలాగే ఉండిపోతుంది, ఇంకా అసలు దేవిని వదలనే వాళ్ళు ఎడిక్షన్ అంటారు. ఏంటి అంత మ్యాజిక్ ఏముంది మీలో, అంత మాయగా? ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ ద లవ్ అండి. అంటే ఒకటి ఐ డిస్కస్ లాట్ విత్ ద డైరెక్టర్ అండ్ ర్యాప్ ఎక్కువ ఏర్పడుతుంది. అంటే మాట్లాడుతూ అయిపోతుంది మాకు కంపోజింగ్. లైక్ నేను సుకుమార్ గారు కానీ, నేను త్రివిక్రమ్ గారు కానీ, నేను కొరటాల శివ గారు కానీ, అలాగే హరీష్ శంకర్ గారు. దో ఐ డిడ్ ఓన్లీ 1 ఫిల్మ్, మోస్ట్ ఆఫ్ దెమ్కి నాకు అలా సెట్ అయిపోయింది. తమిళ్లో చేసాను నేను, హరి గారు, లైక్ సింగం అని చేసాను, విత్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టుగెదర్. సో నాకేంటంటే ఇంటరాక్షన్ మీద చాలా వర్క్ జరుగుతుంది. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ స్పాంటేనియస్ పర్సన్. ఐ థింక్ మేబీ దట్స్ బికాస్ ఆఫ్ మై స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏమో. అంటే స్టేజ్లో కూడా నేను చేసేవన్నీ స్పాంటేనియస్గా చాలా సాంగ్స్ క్రియేట్ చేస్తుంటాను. అలాగే నా కంపోజింగ్ కూడా అలాగే ఉంటుంది. కమల్ హాసన్ గారు కూడా ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చారు స్టేజ్ మీద. ఆయన చెప్పారన్నమాట, మన్మథ బాణం అనే సినిమా ఆడియో లాంచ్ అప్పుడు మలేషియాలో చేస్తున్నాం. అప్పుడు దేవిని చూస్తే స్టేజ్ మీద డాన్సర్ చేస్తే మీరు ఒక షో కోసమో షోమెన్షిప్ కోసమో చేస్తాను అనుకోవచ్చు, బట్ అలా కాదు,
తన కంపోజింగ్ రూమ్లోనే అలాగే ఉంటాడు. ఒక 1 lakh పీపుల్ ముందు పర్ఫామ్ చేస్తుంటే కంపోజ్ చేస్తుంటాడు. ఐ థింక్ దట్స్ ద రీజన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ హిస్ మ్యూజిక్ అని అన్నారు. కానీ టోటల్ ఆడియో ఫంక్షన్ని మీరు గ్రాప్ చేసేస్తారు. అంటే రెగ్యులర్గా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేసి ఓకే అయిపోయింది, మూవీ చేసాము, దట్స్ ఆల్, వీ హ్యావ్ డన్ అవర్ జాబ్, అంతవరకే ఉంటుంది. బట్ మీరు దాన్ని ఓన్ చేసుకొని ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఆల్మోస్ట్ స్టార్స్కే మీరు వర్క్ చేస్తారు, వాళ్ళకి మళ్ళీ బ్రాండింగ్ ఇవ్వాల్సిన పని ఉండదు, అయినప్పటికీ కూడాను అంత ఇన్వాల్వ్ అయిపోతారు మీరు. అంటే అందులో ఐ థింక్ నాకు దీని లాజిక్ ఏంటో తెలియదు, కానీ ఐ థింక్ ఇప్పటివరకు నేను చేసిన ఏ షో కానీ, ఏ ఆడియో ఫంక్షన్ కానీ, ఏ పర్ఫార్మెన్స్ కానీ మనం ఇలా బాగా చేస్తున్నామని అందరూ అనుకోవాలని గాను, లేదా మనకి దీనివల్ల మనకి పేరు రావాలని గాను, లేదా మనం చూసి అందరూ వావ్ అని అనాలని గాను ఎప్పుడు పర్ఫామ్ చేసింది లేదు అనమాట. వాళ్ళందరూ ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. సో అది రిటర్న్ వాళ్ళకి ఇవ్వాలి అంతే. సో ఐ థింక్ దట్ మ్యూచువల్ బాండింగ్ ఈజ్ వాట్ ఈస్ మేకింగ్ దిస్ వెరీ పాజిటివ్. ఓకే. సో ఎందుకంటే నాకంటే మహానుభావులు చాలా మంది ఉన్నారండి. మహానుభావులు అంటే నాకంటే బాగా పాడగలిగిన వాళ్ళు, బాగా డాన్స్ చేయగలిగిన వాళ్ళు, బాగా పర్ఫామ్ చేయగలిగిన వాళ్ళు, నాకంటే 100-200 టైమ్స్ టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నాకు అది స్టేజ్ మీద ఉన్నప్పుడు మీలాగా ఎవరో చేయలేరని ఎవరన్నా నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. బై నాకే ఎందుకు వాళ్ళు చెప్తున్నారు, నాకు యాక్చువల్గా వాళ్ళకి ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. యాక్చువల్గా నా పర్ఫార్మెన్స్ గ్రేట్నెస్ ఎంతో నాకు తెలియదు, కానీ వాళ్ళు నన్ను లవ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ మ్యూచువల్. వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో చేయాలి అనే ఫీలింగే ఐ థింక్ ఇట్స్ మేకింగ్ ద యాక్ట్ గుడ్ అండ్ బెటర్. అంతేగాని మనం వెళ్ళి ఇలా ఎంటర్ అయిపోయి వాళ్ళు మన కోసం క్లాప్స్ కొట్టారు, మనం ఏదో చేస్తాం అనే ఫీలింగ్ ఉంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. సో ఐ హావ్ నెవర్ ట్రైంగ్ టు బ్రాండ్ ఇట్ ఆర్ మేక్ యూజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అది మాట. సో హీరోయిన్స్తో ఎక్కువగా పాటలు పాడించడం దేవి స్టైల్. అది స్టైల్ అంటే ఏం కాదండి, అది అసలు అలా కుదిరిందంతే, అప్పుడప్పుడు అలా జరిగిందంతే. అండ్ అంటే అది డెలిబరేట్గా ఇలా అనుకొని చేస్తారా, లేదంటే ఆన్ ది స్పాట్ మీరు అన్నట్టుగా స్పాంటేనియస్గా అది అలా ఆ సిచ్యువేషన్ అలా జరిగిందంటే ఎప్పుడు ప్లాన్ చేసింది పెద్దగా. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ సాంగ్ ఫర్ మీ అప్పుడు ఇప్పుడు అనేది, అది ఎంఎస్ రాజు గారి ఇంట్లో కూర్చుని నువ్వు వస్తుంటే వద్దంటున్నప్పుడు వీఆర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ది ఈవినింగ్ ఎంఎస్ రాజు గారి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుని ఉంటే అప్పుడు అంకుల్ చెప్పారు, రాజు అంకుల్ సిద్ధార్థ్కి, ఏ దేవి ఈరోజు ట్యూన్ చేశాడు, భలే చేశాడు, దేవి వినిపించమంటే నేను అక్కడ ఉన్న టేబుల్ మీద కూర్చొని పాడాను. నేను పాడిన వెంటనే అది అందుకుని సిద్ధార్థ్ కూడా పాడుతున్నాడు. నువ్వు బాగా పాడుతున్నావంటే నేను స్కూల్లో కాలేజ్ బ్యాండ్ అది పాడేవాను బాగా. అవునా, అయితే నువ్వు పాడాలి నాకు అని చెప్పి బొమ్మరీలు చేసినప్పుడు అది గుర్తుంది మాట నాకు. సిద్ధు కమ్ లెట్స్ డూ ఏ సాంగ్. సో అలాగా దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎన్టీఆర్ సింగ్స్ వెల్. తారక్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ యాక్చువల్లీ. ఎక్కువ తను పాడలేదు, కానీ చారీ సాంగ్ అప్పుడు అదుర్సప్పుడు నేనే తారక్ యూ హావ్ టు సింగ్ అని చెప్పి అంటే తను అసలు అదరగొట్టేసారు పాట. అలాగే తమిళ్లో విజయ్ సాంగ్ ఫర్ మీ, కమలా సింగర్ ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ అల్టిమేట్ సింగర్. దెన్ నౌ శృతి హాసన్ సాంగ్ ఫర్ మీ. అలాగే నేను మమతా మోహన్ దాస్ ఇంట్రడ్యూస్ చేస్తాను, దాని శ్రద్ధా దాస్ ఇస్ అ వెరీ గుడ్ సింగర్, అది మేడ్ హర్ సింగ్. అలా సెట్ అయింది. అదే శ్రీమంతుడు దేవిశ్రీ చేస్తున్నాడు అనగానే మహేష్ బాబు కూడా గళం సరి చేస్తారని అనుకున్నాము, బట్ యూ డిసప్పాయింటెడ్ us. నో డెఫినెట్లీ ఇది ఆయన చెప్తాను, చెప్పండి. కానీ శ్రీమంతుడు మీరు 99 అండ్ సేమ్ ప్రిన్స్ కూడా 99లో ఎంటర్డ్ ఇంటూ ఇండస్ట్రీ కదా ఆల్మోస్ట్. సో ఇంత గ్యాప్ వచ్చింది, ఎప్పుడైనా అనుకున్నారా? అందరితో ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసేసారు కదా, ఒక మహేష్ మిగిలిన మీ ఫ్యాన్స్ గా. అతడు నుంచే మేము చేయాల్సింది. ఓకే. అదే ఒక్కొక్కసారి టైం, ఒకసారి అది ఇది ఏదో అలా క్లాష్ అవుతే ఏదో కుదరలా. చాలా మెనీ ఫిల్మ్స్ అతడు చేయాల్సింది, దాంట్లో దూకుడు చేయాల్సింది, అలా చాలా ఫిల్మ్స్. అది కూడా అదే ఆయన కూడా అన్నారు ఆడియో లాంచ్ లో. చాలాసార్లు నేను దేవి చేయాల్సింది, ఏదో రీజన్ వల్ల మిస్ అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 15 years. నేను ఒక్కడికి వి వర్క్ టుగెదర్ అండ్ శ్రీమంతుడు గుడ్. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీరు బిలో 20 అనుకుంటాను. I started my first film when I was like 17. That's what. Below 20. So 25 years. యాక్చువల్గా ఈ మాట వచ్చిన నేను మహేష్ గారి గురించి ఒకటి చెప్పాలి. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ స్టార్స్ ఐ హావ్ వర్క్డ్ విత్. ఎందుకంటే ఒక విషయాన్ని ఆ సినిమా జరుగుతున్నప్పుడు లేదా సినిమా ప్రాసెస్లో ఉన్నప్పుడు దాని ప్రమోషన్లోనూ చెప్పడం ఓకే, లైక్ అంటే అప్పుడు కూడా ఇట్స్ గ్రేట్. ఒక టెక్నీషియన్ చేసిన వర్క్ని గుర్తుపెట్టుకుని, లైక్ నేను ఒక్కడిని ఆ టైం ఫ్రేమ్లో నేను చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేశాను. బట్ ఆ విషయం ఆయనే గ్రహించి ఆయనే గుర్తుపెట్టుకుని అన్ని ఇంటర్వ్యూస్ చెప్పారు. ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి చేసింది, బట్ ఈ 5 daysలో 6 daysలో సెకండ్ హాఫ్ మొత్తం ఫినిష్ చేశాడు అది ఇది అని చెప్పి ఆయన చెప్పి నాకు పేరు వచ్చేసింది. అంటే ఇట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్ టు రిమెంబర్ దట్ అండ్ సే ఓకే. ఆ టైంలో చెప్పడం అంటే ఓకే. మళ్ళీ దాని తర్వాత చాలా
రోజుల తర్వాత వేరేదో ఇంటర్వ్యూ చేస్తున్నాం, మళ్ళీ శ్రీమంతుడు చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ వెంట్ బ్యాక్ టు నేను ఒకనంటే రీ రికార్డింగ్ గురించి అడిగినప్పుడు నేను ఒకటి నీకు ఇలా చేశాడని చెప్పి మళ్ళీ దాన్ని మెన్షన్ చేసి చెప్పడం నిజంగా ఆయన గొప్పతనం ఉన్న ఫీలింగ్. అలాగే శ్రీమంతుడు సక్సెస్ ఫంక్షన్ అయిన తర్వాత ఆ రోజు డిన్నర్లో అందరూ ఉన్నప్పుడు ఈ వాస్ టెల్లింగ్ దేవి రీ రికార్డింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక సినిమాని టోటల్గా బ్లెండ్ చేస్తాడు, కామెడీ నుంచి అలా తీసుకెళ్ళి సాడ్ నుంచి తీసుకెళ్ళి. అంటే వెన్ ఎ గ్రేట్ స్టార్ లైక్ దట్ టెల్స్ మనకి ఇంకా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది కదా. సో అలా చెప్పి ఏదో ఈ సీన్కి మ్యూజిక్, ఈ సీన్ టమ్ అలా కాకుండా అంత బ్లెండ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలియదు అలా రీ రికార్డ్ చేసేవాడు, వేరు ఎవరు లేరు, ఐ థింక్ ఓన్లీ దేవి ఈజ్ ఓన్లీ గై అని అన్నారు. నాకైతే ఇంకా అంటే గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. I mean, it's very rare to get a compliment like that from someone. Yes, నేను ఒకటి నుంచి 1 year లోనే మళ్ళీ శ్రీమంతుడు మీరే చేస్తున్నారనగానే ఎస్ మహేష్ బాబుని కూడా మళ్ళీ చపాక్ బొట్లో పడేశారని అనుకున్నాం మేము. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ కూడా వీళ్ళది ఇంకా కాంబినేషన్. ఇప్పుడు కూడా టెక్నీషియన్స్ చేసే వర్క్ ని వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు టెక్నీషియన్స్ చేసేది. ఆయన హీ కాంప్లిమెంట్స్ ఎవ్రీబడి. ఆయన చూసినప్పుడు ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, కానీ హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ వీడియో చేస్తారు అండ్ హీ కాంప్లిమెంట్స్ దట్ లేటర్. దట్స్ అ గ్రేట్ క్వాలిటీ. సో ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే మూవీ హిట్ అనేది ఆ తర్వాత తెలుస్తుంది రిలీజ్ అయిన తర్వాత, బట్ బిఫోర్ ఆడియో రిలీజ్ అవ్వగానే 50% హిట్ అనేది తెలిసిపోతుంది అక్కడే. ఆడియో హిట్ అయింది అని అంటే ఆల్మోస్ట్ ఎస్ ఇది ఒక హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అనేది. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువగా క్రెడిట్ పోతుందేమో ఆ మూవీకి సంబంధించి. సో అలా మీకు ఎవరైనా చెప్పారా హోల్ క్రెడిట్ నీదే దేవి, ఈ మూవీ నీదే దేవి అని? అలా చాలా సినిమాలు చెప్పారండి, ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ చెప్తూ ఉంటారు. బట్ అది ఐ కెన్ ఓన్లీ థ్యాంక్ దెమ్. వాళ్ళు అలా అనుకునే చెప్పడం నిజంగా వాళ్ళ గ్రేట్నెస్ అంతే తప్ప ఎప్పుడు కూడా క్రెడిట్ మొత్తం ఒకరికి వెళ్ళే ప్రసక్తే లేదండి. అది ఎవరు ఎంత బాగా వర్క్ చేసినా కూడా ఒక సినిమా హిట్ అయిందంటే అందరూ రీజన్ దానికి. ఒకళ్ళు అంత బాగా సినిమా తీయకపోతే అంత బాగా రికార్డింగ్ మనం చేయలేం కదా, అంత బాగా యాక్ట్ చేయకపోతే అంత బాగా మనం కాంప్లిమెంట్ చేయలేం కదా. సో మనం ఎంత మంచి సాంగ్స్ చేసినా వాళ్ళు బాగా తీస్తేనే రేపు సినిమా బాగుంటుంది, హిట్ అవుతుంది కదా. సో డెఫినెట్గా అఫ్ కోర్స్ ఎవరు కాంట్రిబ్యూషన్ వాళ్ళకి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఆడియో వచ్చినండి, ఆడియో సూపర్ హిట్ అయింది, ఆడియో సూపర్ హిట్ అయితే డెఫినెట్గా ఇట్ విల్ డ్రాగ్ పీపుల్ టు ద మూవీ థియేటర్. సో లెవెల్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ డిఫర్స్. బట్ దాని తర్వాత మళ్ళీ సినిమా యాజ్ అ హోల్ బాగుంది. నేను ఎప్పుడు అది అంటాను, ఒక సినిమాకి మెయిన్ హీరో ఎవరంటే సినిమాకి మెయిన్ హీరో సినిమానే. సినిమా యాజ్ అ హోల్ ఇట్ హ్యాస్ టు బి గ్రేట్, దెన్ ఇట్ విల్ బికమ్ సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్. సో అందులో పనిచేసే వాళ్ళు కూడా అంటే యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి లైట్ బాయ్ వరకు ప్రతి ఒక్కళ్ళు సినిమా కోసం పనిచేయాలి. క్యామియో అపియరెన్సెస్ ఇచ్చారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు స్క్రీన్ మీద కూడాను, దేవి రాక్స్ ఆల్ ద టైమ్ అని. సో మరి హీరోగా ఎప్పుడు ఎంట్రీ అనేది చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్న ప్రశ్న, మీ నుంచి ఏం ఆన్సర్ వస్తుంది? ఇది ప్రతి ఇంటర్వ్యూని అడుగుతున్నారు, నాకు ఆఫర్స్ కూడా చాలా వస్తూనే ఉన్నాయి, బట్ దానికి ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. దానికి ఎస్ ఎప్పుడు చెప్తారనే చెప్పండి. అంటే మేబీ మై ప్రైమరీ గోల్ ఈజ్ నాట్ యాక్టింగ్ కాబట్టి ఏమో నాకు చాలా మంది సబ్జెక్ట్స్ చెప్తూ ఉన్నారు. బట్ నాకు ఏంటంటే ఏదో ఒక స్పార్క్, నేను ఏ పనైనా నాకు హోల్ అంటే వావ్ అనిపిస్తే తప్ప చేయలేదు అనమాట. సో అలాంటిది దొరికితే మొన్న శివం ఆడియో లాంచ్లోనే అల్లు అరవింద్ అంకుల్ అన్నారు. అల్లు అరవింద్ అంకుల్కి ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నువ్వు చేస్తే ఫస్ట్ నా బ్యానర్లో చేయాలి. అలాగే తమిళ నుంచి తెలుగు నుంచి కూడా చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ ఆఫర్స్ ఉన్నాయి. ఓకే, మై ఫైనల్ క్వశ్చన్ ఇస్ అమ్మ కోరిక ఎప్పుడు తీర్చబోతున్నారు? అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇఫ్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ అమ్మాయిలందరూ క్యూ కడతారు, ఇఫ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మ దగ్గర క్యూ కడతారు. మీ డైలాగ్ బాగుందండి, ఇది సినిమాకి వాడుకుంటాం. సో నాకు ఆన్సర్ కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.